అంకుశం న్యూస్ కి స్వాగతం. నేను మీ కవిత. తీసుకున్న వాళ్ళందరూ అక్కడ పట్టుకొని నిలబడండి. महिला जर्नलिस्ट तेजा सुमन टीवी रसूल अच्छा रसूल को दिए वो दिए ने इनको नहीं दे शकील रसूल వేదిక ఇచ్చిన రాజు గారికి, రామలింగారెడ్డి గారికి, భాస్కర్ రెడ్డి గారికి, ఓరెడ్డి గారికి, వీళ్ళందరికీ వేదిక ఉన్న వాళ్ళందరికీ నా ఆశీస్సులు. వేదిక కింద భాగంలో జర్నలిస్ట్ అందరికీ కూడా నా ఆశీస్సులు. నా ఆశీస్సులు ఎందుకు పెట్టినట్టు నాకు 76 సంవత్సరాలు. ఇక్కడ అందరూ నాకన్నా చిన్నవారనే సంతృప్తితో మీకు ఆశీస్సు తెలుపుతున్నాను. నేను ఒక బీద కుటుంబం నుండి వచ్చానండి. నా సుశక్తి మీద, నా స్వయం గుర్తింపుతో నేను సంపాదించడం. నాకు నిజంగా చెప్పాలంటే కరోనా టైంలో మ్యాంచు గారే నాకు సహృదయంతో ఆయన అనుసరించుకొని పోవాలని నిర్ణయం తీసుకొని అప్పటి నుండి కూడా ఈ పనులు చేస్తున్నాను. నాకు ఆ కుటుంబంతో సహసందర్భాలు మంచిగా ఏర్పడ్డాయి. అందుకోసం నేను కూడా అలాంటి పనులు చేస్తే బాగుంటుందని ఆయనలో ఒక పైసా చీమింత భాగం చేసిన నేను సంతోషంగా ఉంది. నేను ఎవ్రీ మంత్ మా భార్య గతించిన రోజు 40 కంటి ఆపరేషన్ జరుగుతున్నాయి. ఇప్పటికి 2974 కంటి ఆపరేషన్లు అయినాయి. దయచేసి మీరు మీ కుటుంబంలో కానీ, మీ చుట్టుపక్కల బీదవారు కానీ, నేత్ర హాస్పిటల్ కానీ, మాల్వీన్ హాస్పిటల్ కానీ, డాక్టర్ మదన్ హాస్పిటల్ కానీ చెక్ చేస్తే ఫ్రీగా అద్దాలు కానీ, కంటి ఆపరేషన్లు కానీ చేస్తారని మనకు తెలియజేస్తూ, తర్వాత రామలింగారెడ్డి గారు హెల్మెట్ అడగలుగుతుంటే ఒక మంచి సహృదయమైన మనుషులకు ఇస్తున్నాను. అంటే ఎవరైనా చైతన్యం చేయాలంటే ఒక జర్నలిస్టు చైతన్యం నా ఉద్దేశం. జర్నలిస్ట్ అనుకుంటే ఏమైనా చేయగలడని ఒక నమ్మకం నాలో ఉంది. అందుకే వాళ్ళ సంరక్షణ నాకు అవసరం అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఒప్పుకున్నాను. తర్వాత మీ అందరూ కూడా మాకు ఒక చిన్న సహాయం అందరినీ అడుగుతున్నాను. నేను ఒక 30 మంది ఆడబిడ్డలు, కనుచూపు లేని వారు, మ్యాంచు గారి నుండి చదువుకుని నా దగ్గరికి వచ్చేవారు ఉన్నారు. వాళ్లకు స్థలం ఏమంటే గవర్నమెంట్ ఇవ్వడం లేదు. కాంటినెంటల్ కాఫీ ఓనరు రాజేంద్ర ప్రసాద్ గారు ₹1 కోటి ఇస్తామని మాట ఇచ్చారు. ఈ సహృదయంతో మీరందరూ సహకారంతో అందరూ ఒక్క మాటగా ఎక్కడ వీలైతే అక్కడ మా విషయం తెలిపి మాకు స్థలం చేస్తారని మనసారా కోరుకుంటూ, నేను ఇచ్చే హెల్మెట్ మీకు అందరికీ సంరక్షణ కావాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. కొంచెం వెనక్కి రావాలి. మళ్ళీ ఎట్లా మళ్ళీ మళ్ళీ ఆఫ్ చేసుకో, అది ఆఫ్ చేసుకో. పెట్టి తీసినట్లు పట్టుకో, వీలవుతారు ఎదురు ఉండి తీయకపోతే. ఓకే ఓకేలేండి.